బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట రహదారి అత్యంత రద్దీగా ఉండే మార్గం. ఈ ప్రాంతంలో అనేక వైద్యశాలలు, కళాశాలలు ఉండడంతో ప్రతిరోజు వందలాది మంది ఈ రహదారిని ఉపయోగిస్తున్నారు. గత ప్రభుత్వంలో లక్షలు వెచ్చించి నిర్మించిన ప్రస్తుతం రహదారి గోతులతో నిండిపోయి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. చీరాల, ఒంగోలు బైపాస్ మీదుగా ప్రయాణించే బస్సులు, అత్యవసర వైద్య చికిత్సల కోసం వచ్చే రోగులు, విద్యార్థులు అందరూ ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఈ రహదారి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పరిష్కారం చూపాలి అని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిల్లా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. మెరుగుపరచాలి రోడ్డును వెంటనే, మెరుగుపరచాలి రోడ్డును వెంటనే, డ్రైనేజీలు మెరుగుపరచాలి, డ్రైనేజీలు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వెంటనే, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు వెంటనే, రోడ్డును వేయాలి వెంటనే, ప్రజలకు ఇబ్బందిగా ఉన్న, ట్రాఫిక్ ఇబ్బంది ఉన్న మెయిన్ రోడ్డును వెంటనే వేయాలి, ప్రజలకు ఇబ్బందిగా ఉన్న మెయిన్ రోడ్డును వెంటనే వేయాలి, ప్రజలకు ఇబ్బందిగా ఉన్న మెయిన్ రోడ్డును వెంటనే రోడ్లో ఎంతో మంది ఇక్కడ కాలేజీలు ఉంటాయి, హాస్పిటల్స్ ఉన్నారు, ఎంతో మంది కొత్తపేట నుంచి వచ్చి జనాలు ఉద్యోగస్తున్నారు, లాంచ్ చేసి పనిచేసుకునే ప్రజలు ఉన్నారు, చాలా మంది పేద ప్రజలు ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో చేసిన అన్ని అక్రమాలే. ఈ రోడ్డు గత ప్రభుత్వంలో సమపెట్టి మేనతాన్ని చెప్పేసి ప్రజాధనం వృధా చేశారు. రోడ్డు చూడండి ఎలా ఉండేది. అప్పుడు ఆ రోజు ప్రజాధనం లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ గత ప్రభుత్వం అంతా అన్యాయాలు, అక్రమాలే జరిగినాయి. ఇది ప్రజాప్రభుత్వం. మన ప్రజాప్రభుత్వంలో పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రోడ్డు ఆగకూడదు, ఏ రోడ్డు అయినా మొత్తం అని బడ్జెట్ రిలీజ్ చేశారు. కనుక మన మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి దీని మీద తొందరగా చూపించి డ్రైన్ చేసి తొందరగా మెరుగుపరిచి ఎక్కడ రోడ్లు మెయిన్ రోడ్డు వేయాలని మా దత్తపల్లి పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే మిత్రులారా, ఈ రోడ్డు మెయిన్ రోడ్డు అయిపోయింది. ఇక్కడ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ ఉన్నారు, హాస్పిటల్లో చూపించుకున్న రోగులు చాలా మంది వస్తా పోతా ఉన్నారు, ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది. అలాగే ఎంతమంది పేద నిరుపేదలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అటు నుంచి రావాలని, ఇటు నుంచి అటు పోవాలన్న ట్రాఫిక్ చాలా అంతరాయం కలుగుతుంది. కనుక దీనిపై అధికారులు వెంటనే స్పందించాలి. మున్సిపల్ చైర్మన్ గారు వెంటనే స్పందించి, డీ గారు వెంటనే స్పందించాలి, కమిషనర్ వెంటనే స్పందించి ఈ రోడ్డు డ్రైనేజ్ చేస్తున్న ప్రజలు మెరుగుపరిచి రోడ్డుని వెంటనే వేయాలని మా దత్తపల్లి పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చీరాల అభివృద్ధి ప్రదాత అంటే మన కొండయ్య గారే. మన చీరాల పేదలపాటి పెన్నిది, మా చీరాల శాసనసభ్యులు కొండయ్య గారు కూడా అసెంబ్లీలో మాట్లాడి దీని మీద బడ్జెట్ తీసుకోవడం జరిగింది. ఏదైనా చీరాల అభివృద్ధి ఉందంటే అది మన కొండయ్య గారి వల్లే. ఎందుకంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, పోయారు, కానీ చీరాల అభివృద్ధి ఉందంటే ఒక మన కొండయ్య గారే. కనుక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఈ డ్రైనేజ్ వ్యవస్థని తొందరగా మెరుగుపరచాలి, రోడ్డును వెంటనే వేయాలని మా దత్తపల్లి పార్టీ డిమాండ్ చేస్తూ ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది. స్టూడెంట్స్ చదువుకునే పిల్లలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రాకపోకలు చేసి ప్రయాణికులకు, రోగులకు, ఉద్యోగస్తులకు, కూలీ నుంచి ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. కనుక దీన్ని వెంటనే అనుమతి చేయాలని మా దత్తపల్లి పార్టీ డిమాండ్ చేస్తూ నాకు ఇంత మంచి అవకాశం మీడియా మిత్రులకు అందరికీ దత్తపల్లి పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై డాక్టర్, జై భారత్.